చెప్పండి అన్న. అంటే ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? 70,000 ఉద్యోగాలు వద్దని ధర్నాలు చేస్తుంటే మీరేమో ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు ఈడికి వచ్చిండ్రు. అది ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి ఎక్కడ ధర్నా చేసిరో మీ మీడియా మిత్రులు చూపెట్టండి మిత్రులారా. మొదటగా ఏంటంటే ఏదైతే గతంలో ఇప్పుడు ప్రతిపక్షం మీరు ఒక మాట అన్నారు కదా, బీఆర్ఎస్ ఉందా అని చెప్పి. బీఆర్ఎస్ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుద్యోగులు ఇక్కడ ఉన్న అందరూ నిరుద్యోగులే. ఏదైతే ఢిల్లీలో ఆ రోజు మేము సుప్రీంకోర్టు మెట్లెక్కినప్పుడు రాకేష్ రెడ్డి అన్న ఒక మాట అన్నాడు, మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, అంటే ఒక బీఆర్ఎస్ నాయకుడై ఉండి అంటే మీకు అండగా ఉంటా అని చెప్పి మా వెంట ఒక అన్నలాగా వచ్చి దండం పెట్టి చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు దయచేసి చేయండి అని చెప్పారు. అంటే ఇక్కడ ఏముంది, ప్రతిపక్షం వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ అధికార పక్షం నుంచి మీరు కొన్ని రిపోర్ట్లు తీయండి. అంటే వీళ్ళ అధికారంలోకి వచ్చాక సీతక్క గారు కానీ, లేకపోతే శ్రీధర్ బాబు గారు కానీ, లేకపోతే ఈ రోజు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రివర్గం మొత్తము మాట్లాడింది. ఈ రోజు ఎమ్మెల్సీగా గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన తీన్మార్ మల్లన్న నుంచి మొదలుకొని ఈ రోజు యొక్క అధికార పార్టీలో ఉన్న ప్రతి ఒక్క మంత్రి నుంచి చెప్పారు, వాళ్ళు సపోర్ట్ ఉంటాము, మీకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పారు. అదే మాట ప్రతిపక్షం చెప్తుంది. అంటే ఇక్కడ ప్రతిపక్షము పాలక పక్షము ఒకే అంశం మీద ఇద్దరు సపోర్ట్ ఉన్నప్పుడు ఎందుకు చేస్తలేరు అని చెప్పి రేవంత్ రెడ్డిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఒకటే విషయం చెప్పదలుచుకునే ప్రభుత్వానికి, రాబోయే రోజుల్లో మిమ్మల్ని బొందబెట్టడానికి నిరుద్యోగులు ఖచ్చితంగా ముందుకుంటారు. గత ప్రభుత్వంలో ఏదైతే వాళ్ళు కొంచెం మాకు అన్యాయం చేశారని చెప్పి మేము తిరిగిన మాట వాస్తవము. ఈ రోజు వాళ్ళు మేము తప్పు చేశామని చెప్పి వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. ఇదే ప్రజాప్రభుత్వం అని చెప్పుకొని తిరుగుతున్న మీరు ప్రజాప్రభుత్వమా లేకపోతే లుచ్చా ప్రభుత్వం అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా జియో 46 మీద కమిటీ రిపోర్ట్ కూడా ఎక్కడైంది, ఏమైందని చెప్పి కూడా, ఎక్కడుందని చెప్పి కూడా మేము విన్నవించుకుంటున్నాం ప్రభుత్వానికి. ఫైనల్ గా ఒకటే, నా నిరుద్యోగుల కోసమే ఏర్పడ్డ ప్రభుత్వం అని చెప్పి మొదటి నుంచి వాళ్ళు చెప్తున్న మాటే. అదేవిధంగా 60,000 జాబులు ఇచ్చామని చెప్తా ఉన్నారు. ఎక్కడ ఇచ్చారో చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీ ఎక్కడికి చర్చలకు వచ్చినా మేము సిద్ధంగా ఉన్నాము. ఒక్క నోటిఫికేషన్ కూడా ఈ ప్రభుత్వం నుంచి వచ్చిన దాఖలాలు అయితే లేవు. గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషనే మేము ఇచ్చామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఎవరికో పుట్టిన బిడ్డ నాకు పుట్టిండో అని చెప్పి వీళ్ళు చెప్పదలిచాను. అది చెప్పడం మాత్రం చాలా అన్యాయం. ఇప్పుడు కొత్తగా ఏదైనా నోటిఫికేషన్ ఇస్తే అది తీసుకొని రండి, మేము దాని మీద డిబేట్ చేయడానికి రెడీగా ఉన్నాం నిరుద్యోగులు.